నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ఇమ్మానుయేలుగా ఈ లోకమునకు ఏతించిన నజరేయుడని యేసు నామములో మీ అందరికీ వందనములు. ఈ దినపు దేవుని మాట 46వ సంకీర్తన 7వ చరణం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉన్నవాడు అని అర్థం. ఆయన ప్రజలతో నిత్యము ఉండేవాడు అని అర్థం. సైన్యములకు అధిపతియగు యెహోవా అనగా పరలోకంలో ఆత్మ సంబంధమైన సైన్యాలను, భూమిపైనున్న సైన్యాలను అదుపులో ఉంచుకునే దేవుడు అని అర్థం. 46వ సంకీర్తనం 11వ చరణం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు తనను నమ్మి విశ్వసించి దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకుంటూ జీవించే వారికి ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. 146వ సంకీర్తన 5వ చరణం. యాకోబు దేవుడు అనగా దేవునికున్న ఈ పేరు పాత నిబంధనలో 24 సార్లు కనిపిస్తుంది. దేవుడు తన మహిమాన్వితమైన పవిత్ర నామాన్ని యాకోబుతో ముడిపెట్టాడు అంటే యాకోబు పవిత్రులందరిలోకి గొప్పవాడేం కాదు. అతడు అనేక రీతుల్లో దారి తప్పాడు. అతడి జీవిత చరిత్రను, అతని సంతానమైన ఇశ్రాయేలు వారి చరిత్రను పరిశీలిస్తే యాకోబు యొక్క దేవుడు అనే పేరులోని అంతరార్థం తెలుస్తుంది. వ్యక్తులకు, జాతి మొత్తాన్ని తన ఇష్టం ప్రకారం ఎన్నుకునే దేవుడాయన. ఆయన కృపగల దేవుడు. తన ప్రజలు అనేక తప్పులు చేసినా తన వాగ్దానాలను మాత్రం నిలబెట్టుకునే దేవుడు. ఆయన గొప్ప సహనాన్ని చూపే దేవుడు. పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు. ఇలాంటి యాకోబు యొక్క దేవునిని తనకు సహాయకుడుగా కలిగిన వాడు నిజంగా ధన్యుడు. ఆయన మనుషులపై, ముఖ్యంగా న్యాయవంతులపైన, అవసరతలో ఉన్నవారిపైన, నిస్సహాయులపైన అమితమైన జాలి, ప్రేమ చూపించే దేవుడు. ఈ దేవుడు మాత్రమే ఏకైక నిజ దేవుడు. మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆమేన్.